రేయాంష్, లాస్ట్ పాడ్కాస్ట్లో మనము హిరణ్యకుడి కథ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. మరి హిరణ్యకుడి కథ ఎవరు చెప్పిండ్రు? హిరణ్యకుడే చెప్పిండు. మరి హిరణ్యకుడి కథ ఏంటో ఎవరు అడిగిండ్రు? మందరుడు. అసలు ఏంటయ్యా నువ్వు, ఎందుకు అడవిలో ఉన్నావు? నువ్వు అడవిలో కాదు కదా, నువ్వు ఉండాల్సింది ఊర్లో కదా, అడవికి ఎందుకు వచ్చావని అడిగిండు కదా. ఏం చెప్పిండు ఆ స్టోరీ అనేది ఇప్పుడు హిరణ్యకుడు చెప్పిన కథ మీ నాన్న అంటే నేను చెప్తా ఇప్పుడు. ఓకేనా? ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. ఎస్. అప్పట్లో నేను కాదు, హిరణ్యకుడు. అప్పట్లో హిరణ్యకుడు చెంపకవతి అనే పట్టణంలో ఉండేవాడట. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడు అనే ఓ సన్యాసి ఉండేవాడు. మాంక్స్. అతను భోజనం చేసిన తర్వాత మరి మిగిలిన భోజన పదార్థాలన్నీ కూడా ఒక గిన్నెలో పెట్టి దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు. ఉట్టె అంటే ఏంటిదంటే ఒక కుండలాగా ఉంటుంది అన్నట్టు. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు అంటే ఒక దూలం, అంటే ఇదివరకు ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఇదివరకు రోజులలో బిల్డింగ్స్ లేకపోయేవి కదా. అప్పుడు అన్నీ కూడా ఇట్లా చెక్కలతోటి వాటితో తయారు చేసిన ఇల్లులు ఉండేవి అన్నట్టు. అయితే అలా ఒక పెద్ద లాక్స్ ఉంటాయి కదా, దూలం అంటారు దాన్ని. ఆ వాటికి ఈ ఉట్టిని కట్టి పెట్టేవాళ్ళు అన్నట్టు. ఆ ఉట్టిలో ఏం పెట్టేవాళ్ళు అంటే చద్దన్నం పెట్టేవాళ్ళు, అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాన్ని పెట్టేవాళ్ళు. అలాగే ఈ చూడాకర్ణుడు కూడా ఏం చేసేవాడట అంటే అతను ఒక సన్యాసి కదా, అతను కూడా అక్కడ ఇక్కడ తెచ్చుకున్నటువంటి భోజనం అంతా కూడా తెచ్చుకొని తిని కొంచెం మిగిలితే ఏమైనా ఉంటే ఒక గిన్నెలో పెట్టి దాన్ని ఉట్టిలో పెట్టి నిద్రపోయేవాడు. అతను అలా నిద్రపోగానే ఇక నా పని నేను చేసేవాడిని. ఏం పని చేసేది? హిరణ్యకుడు దొంగతనం చేసేదట. మెల్లగా గిన్నెలోకి ప్రవేశించి అందులోని భోజన పదార్థాలన్నీ తిని మొత్తం కూడా మిగిలినవి తీసుకుపోయి దాని కలుగులో అంటే కలుగు అంటే ఏంటి, అది ఉండేటువంటి రంధ్రం ఉంది కదా, గోడకు చేసుకున్నటువంటి రంధ్రం అనుకో, ఆ లోపలికి వెళ్ళి మొత్తం దాచుకునేదట. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించసాగాడు. ఒకరోజు చూడాకర్ణుడి యొక్క స్నేహితుడి పేరు వీణాకర్ణుడు. చూడాకర్ణుడి యొక్క స్నేహితుడైనటువంటి వీణాకర్ణుడు వచ్చాడు. మధ్యలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ చూడాకర్ణుడు ఏం చేస్తున్నాడట అంటే తన చేతిలో ఉన్నటువంటి కర్రను గట్టిగా నేలకు టప్ 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 అని కొడుతున్నాడు, పదే కొడుతున్నాడట. ఈ విషయం ఇలా చేస్తూ ఉంటే చూడాకర్ణుడు ఏంటి ఈ విధంగా కర్రను పట్టుకొని టక్ 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 అని శబ్దం ఎందుకు చేస్తున్నాడు అనే ఆలోచన వీణాకర్ణుడికి వచ్చిందట. అబ్బా ఏంటయా ఈ గోలా అని అడిగాడట. ఏం చెప్పమంటావు, ఈ గదిలో ఎలుక తిరుగుతుంది, నేను అదిగో ఆ ఉట్టెలో దాచిపెట్టుకున్న నా భోజన పదార్థాలన్నింటినీ కూడా తినేస్తుంది, పెద్ద బెడదైపోయిందయ్యా ఆ ఎలుకతోటి అన్నాడు. ఉట్టె చాలా ఎత్తులో ఉంటే దాని ఎలుక అందుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు వీణాకర్ణుడు. ఉట్టె మీదకి ఎలుక ఎగురుతుందా, నీ భోజన పదార్థాలన్నీ తినేస్తుందా? ఆశ్చర్యంగా ఉందే, ఇంత చిన్న ఎలుక అంత ఎత్తులో ఉండేటువంటి ఉట్టెను అందుకుంటుందంటే ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అన్నాడు వీణాకర్ణుడు. ఎప్పుడో జరిగిన సంఘటన ఒకటి అతనికి గుర్తుకు వచ్చి ఇలా చెప్పాడట. ఆ మధ్య నేను రోజు బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్ళేవాడిని. ఒకరోజు నేను భిక్షకు వెళ్ళే సమయంలో ఆ బ్రాహ్మణుడు తన భార్యతో ఇలా అంటున్నాడట. భిక్షకు వీళ్ళంతా మాంక్స్ కదా, వీళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం కోసం వెళ్తూ ఉంటారట. అలా వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో ఒక సంఘటన జరిగింది. అదేంటో చెప్తున్నాడు అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్కి. వీణాకర్ణుడు చూడాకర్ణుడికి చెప్తున్నాడు, ఇదిగో రేపు అమావాస్య, నేను వేరే బ్రాహ్మణులకు కొంచెం అన్నం పెడదామా అనుకుంటున్నా, అలా పెడితే పుణ్యం వస్తుంది, ఏం వండుతున్నావు రేపు అని అడిగాడట. ఏం వండను, ఉంటే వండి పెడతాను, లేనిదానికి ఏం వండను అని అడిగింది భార్య. ఆ ఇంట్లో అన్నీ కూడా నిండుకున్నాయంటే ఏమీ లేవు అన్నట్టు, మొత్తం అయిపోయినాయి. వాళ్ళ ఇంట్లో ఆ సామాన్లు ఏం లేవు, చేయడానికి ఎవరైనా వస్తే తినడానికి లేవు, వాళ్ళకే తినడానికి లేవు, వాళ్ళు ఇంకోళ్ళకి పెట్టడానికి అసలుకే లేవు వాళ్ళకు పాపం. అయితే మరి ఎలా? అదే కదా, ఉంటే ఎవరైనా వండి పెడతారు, లేనప్పుడు వండి పెట్టడమే గొప్ప.
ఉన్నదాంతోనే ఏదో ఒకటి వండి పెట్టు, అంతేకాని అది లేదు ఇది లేదు అంటూ నువ్వు రాగాలు తీయకు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. భార్య ఇంట్లో ఇలా లేవు అని చెప్పడం అతన్ని తట్టుకోలేకపోయాడట. సరే రాగాలు తీయను, ఉన్నదానితోనే వండి పెడతాను అన్నది ఆమె. ఇంట్లో నువ్వులు మాత్రమే ఉన్నాయి, వాటితోనే ఏదో చేసి వచ్చిన వాళ్ళకు పెడదామని అనుకుంటున్నాను, ఏమంటారు మీరు అన్నదట. ఇది మంచి ఆలోచనే, ఆ నువ్వుల్ని బాగా కడిగి ఎండబెట్టు సరేనా అని అన్నదట. దాంతో ఆమె నువ్వుల్ని బాగా కడిగింది, దంచింది, ఎండబోసింది. ఎండబోసిన నువ్వుల్ని చూసిన కోడి అక్కడికి వచ్చి కాళ్ళతోటి దాన్ని ఇలా 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 డిస్టర్బ్ చేసిందట, చెల్లా చెదురు చేసిందట. ఇక వాళ్ళు ఏం చేసిన, వీళ్ళు బ్రాహ్మణ్స్ అంటే వాళ్ళు కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అన్ని రూల్స్ని. అరే కోడి వచ్చి కాళ్ళతో ఇలా ఇలా అన్నది వేరే వాళ్ళకి భోజనం చేసి పెట్టడానికి పనికిరాదు, మరి ఎట్లా ఇది అని ఆలోచించి ఏం చేసిందట అంటే, ఎట్లా మరి ఇక్కడ కోడి గెలికినటువంటి నువ్వులు వంటకు పనికిరావు కదా, అవి మైల పడినట్టే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని భర్తను అడిగిందట. చుట్టుపక్కల మార్చి చూడు, తెలివితేటలు ప్రదర్శించు అన్నాడు భర్త. ఏం చేసిందట అంటే, ఈ నువ్వులను పారబోస్తావా, అసలుకే మన ఇంట్లో సామాన్లు లేవు అంటే నువ్వులు వచ్చి కోడి గెలికింది అది గెలికిందని నువ్వు అంటున్నావు, అలా కాదు, ఈ నువ్వుల్ని నువ్వు ఎక్స్చేంజ్ చేయి, వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేయడం వల్ల నీకు ఆ తెలివి ఉంటే నువ్వు అది ఎక్స్చేంజ్ చేసి మంచి నువ్వులు పట్టుకొని రా అని చెప్పిండట. సరే ఏం చేద్దాం, మరి వాళ్ళ హస్బెండ్ చెప్పిండు కదా ఈ నువ్వుల్ని వేరే వాళ్ళకి ఇచ్చి మంచి నువ్వులు తీసుకొని రమ్మని చెప్పి. కడిగి దంచి ఎండబోసిన ఈ నువ్వులు తీసుకొని నాకు వేరే నువ్వులు ఉంటే నాకు ఇవ్వండి, ఎంతో మేలు చేసిన వారు అవుతారు అని ఆమె తన పక్కింట్లో ఉండేటువంటి ఇంకో ఆమెను అడిగిందట. ఆమె ఏమనుకుంది, అరే మేమైనా కూడా వీటిని అన్నింటిని ఎండబెట్టాలి, దంచాలి కదా, ఈ పనంతా ఈమె చేసింది కాబట్టి నాకు వర్క్ బర్డెన్ తక్కువైపోయింది, హాయిగా నేను ఈ దంచినటువంటి నువ్వులు నేను తీసుకొని ఆమెకు రా నువ్వులు ఇచ్చేస్తా అని చెప్పి అనుకున్నదట. అనుకుని సరే ఓకే అని ఇచ్చేసిందట. ఇయ్యగానే ఆ పక్కింట్లో ఉండేటువంటి ఆమె వాళ్ళ భర్త ఉంటాడు కదా, ఆ భర్త ఏమన్నాడట అంటే, ఓ పిచ్చిదానా, ఆమె దంచి ఎండబోసిన నువ్వులు, అంత కష్టపడి దంచి ఎండబోసినటువంటి నువ్వులు నీకు ఇచ్చిందంటే అందులో ఏదో మతలబు ఉంది, అర్థమైందా, ఆమె ఒట్టొట్టుగా నీకు ఎందుకు ఇస్తుంది, అట్లా కడిగి దంచి ఎండబోసిన ఈ నువ్వులు తీసుకొని 3 నువ్వులు ఉంటే నాకు ఇవ్వండి ఆమె అడగగానే నువ్వు ఏదో తిరకాసు ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించలేవా, అడిగి తెలుసుకో అని చెప్పిండట. అంటే ఎవరైనా ఏదైనా మనకి ఇస్తున్నారు అంటే దాంట్లో ఏదో ఒకటి తిరకాసు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నవి మనకి ఎందుకు ఇస్తున్నారు అనే ఆలోచన నాకు కలిగింది అని వాళ్ళ హస్బెండ్ అన్నాడు కదా. మరి ఆమె మంచిగా ఎందుకు అడిగిందో తెలియదు కానీ అనిగా మళ్ళీ ఆ చూడాకర్ణుడి యొక్క ఫ్రెండ్ ఉన్నాడు కదా వీణాకర్ణుడు, ఈ విధంగా ఒక విషయం జరిగింది, అయితే ఇక్కడ నేను ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా కూడా బలమైన కారణం లేకపోతే ఎవ్వరు కూడా ఏ పని చెయ్యరు. ఈ ఎలుక కూడా ఏదో బలమైన కారణంతో రోజు వచ్చి నువ్వు దాచిపెట్టుకున్నటువంటి తిండిని తీసుకొని వెళ్తుంది అని చెప్పిండట. వీణాకర్ణుడు చెప్పింది నిజమే, ఏదో బలమైన కారణం ఉంది, అనుమానం లేదు అంటూ అనే ఆలోచనలో పడిపోయాడు చూడాకర్ణుడు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిండట. ఏం చేసిండట, ఈ ఎలుక ఉన్నటువంటి కలుగు ఉంది కదా, తవ్వి పారేయాలనుకున్నాడు. అంత పని చేశాడు. పలుగుతో నా కలుగు తవ్వేసి అందులో నేను దాచుకున్న భోజన పదార్థాలన్నీ కూడా తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది, తిండి కరువైపోయింది. తిండి లేక నేను ఎంతో బక్కచిక్కిపోయాను. నీరసించిపోయి తిరుగుతుంటే నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు, చూడు, ఎవరి దగ్గరైనా ఏదైనా ఆస్తి ఉంటేనే వాళ్ళు గొప్పవారు. నీ దగ్గర తిండి లేదు, నీకు ఆస్తే కదా తిండే ఆస్తి. ఎలుకకి ఏం కావాలి, డబ్బులు కావాలా? ఎలుకకు కావాల్సిన తిండి. మరి ఉన్న తిండిని ఏం చేసిండు, డిస్టర్బ్ చేసేసిండు మొత్తం కూడా. చూడాకర్ణుడు పిచ్చివాడేం కాదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరో ఏదైనా పని చేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి సంథింగ్ ఉంటేనే చేస్తారు అక్కడ. అయితే చెప్తున్నాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. చూడు, మనుషులకు డబ్బు ఎంతో అవసరం. డబ్బున్నవాడే పండితుడు, డబ్బుంటేనే సుఖాలు. డబ్బు అంటే ఏంటి, తన దృష్టిలో తిండి. ఆ తిండి నీకు లేదు, నేను తీసి పారేశాను, దాంతో నువ్వు ఎలా అయిపోతావు అని నేను ఆలోచించాను. నేను అనుకున్నట్టే నువ్వు చాలా బక్కచిక్కిపోయావు.
చిక్కి శల్యమైపోయావు. అందుకే డబ్బులు ఉండాలంటారు, అంటే నీకు తిండి ఉండాలి అంటారు. డబ్బు లేకపోతే డబ్బుకి కూడా పనికిరాదు. అన్నీ బాధలే. డబ్బుంటే పేరుంటుంది, పౌరుషం ఉంటుంది, తెలివితేటలు, బంధుమిత్రులు ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఇవేవి ఉండవు. పేదరికం కంటే చావే మేలు, పేదరికంలో చస్తు బతికే కంటే చావడం అంత గొప్ప పని ఇంకోటి లేదు అని ఎన్నో మాటలు చెప్పిండట. చాలా ఇంపార్టెంట్. నీకున్న తిండినే నేను లాగేసిన, ఇక్కడ నుండి ఏం చేస్తావు, వెళ్ళిపోను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా కసిరి పెట్టేసిండట ఎలుక మీద. చూడాకన్ని మాటలకు ఎంతగానో ఏడ్చాను, ఉండలేకపోయాను అక్కడ. చెప్పుకోలేని బాధ, డబ్బు పోగొట్టుకున్న సంగతి, మనోవ్యధ, ఇంట్లో వాళ్ళ ప్రవర్తన, మోసం, అవమానం ఇవేవి నలుగురికి చెప్పుకోలేం. దేవుని దయ లేనప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరిని, కన్నతల్లిని విడిచి వెళ్ళడం న్యాయమే. అందుకని చెప్పి నాకు అభిమానం బాగా ఉంది కాబట్టి ఇక నేను అక్కడ ఉండదలుచుకోలేదు, నేను వేరే ఊరికి వెళ్ళిపోయాను. అంటే అలా వెళ్తూ వెళ్తూ అడవిలోకి వెళ్ళిపోయాను అని గతాన్నంతా గుర్తు చేసుకోవడంతో హిరణ్యకుడి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. అతను అలా కళ్ళు చెముర్చుకోవడాన్ని చూసి లఘుపతనకుడు, మందరుడు బాధగా ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత ఏం జరిగింది అని అడిగాడు మందరుడు. హిరణ్యకుడు ఇలా చెప్పసాగాడు. అప్పటికీ బుద్ధి రాలేదు, అక్కడే ఉన్నాను. ఇంకా విసిగిపోయాడు చూడాకర్ణుడు. కోపంగా ఓ రోజు నా మీద కర్రను విసిరాడు. తగిలితే చచ్చిపోయేవాడిని. అదృష్టం బాగుండి తగలలేదు, తప్పించుకున్నాను. ఇక అప్పటికే నాకు ఇక జ్ఞానోదయం అయింది, ఇక నేను ఉండకూడదు అనే ఆలోచన వచ్చింది, ఇక వెళ్ళిపోయాను అని చెప్పాడట. చెప్పిండు కదా. ఇక ఏం చెప్పిండట అంటే డబ్బు శాశ్వతం కాదు, అలాంటిది యవ్వనం కూడా. ఈ రెండు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టెల్లాంటివి. చెప్పాలంటే జీవితమే శాశ్వతం కాదు, అదో నీటి బుడగా అని కొన్ని విషయాలు చెప్తున్నాడట. ఇట్లా చెప్పి ఏం చేసిండట అంటే, ఇగో చూడు మీకు ఒక విషయం చెప్తాను, ఒక కథ చెప్తాను వినండి మీరు అంటే హిరణ్యకుడు తోటి మందరుడు చెప్పిండట. ఇలాంటి విషయాలు కూడా ఎక్కువ బాగా మీ అక్కడ ఏమన్నాడు చూడాకర్ణుడు, డబ్బు ఉంటేనే బాగా ఇంపార్టెంట్, అన్నీ మనకు చేసుకోవాలి, అది లేకపోతే వేస్ట్ అనే విషయాలు చెప్పిండు కదా. ఇక్కడ నువ్వు అనవసరంగా బాగా అత్యాశతోటి అన్నీ కూడబెట్టుకొని ఉన్నావు నువ్వు, దానివల్ల నీకు ఇబ్బంది అయింది. లేకుంటే నువ్వు అడవిలోకి రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నీకు ఎంత కావాలో అంత తింటే బాగుండేది. అనవసరంగా దాచుకొని నువ్వు చూడాకర్ణుడికి నిన్ను గమనించిండు, నిన్ను ఎల్లగొట్టేసిండు. అట్లాంటి స్టోరీయే. బాగా అత్యాశకు వెళ్ళి ఉన్నదాంతో తృప్తి చెందకుండా అత్యాశకు వెళ్ళి ఒక నక్క తన ప్రాణాన్ని ఎలా కోల్పోయింది అనేటువంటిది ఒక స్టోరీ చెప్తాను విను అని చెప్పిండట. ఆ కథ ఏంటంటే ఆ కథలో ఉన్నటువంటి నక్క పేరు ఏంటంటే, నీకు బాగా గుర్తుంది కదా. ఆ స్టోరీ ఏంటో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందామా? ఓకే. అంటే నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఉన్నటువంటి స్టోరీలో ఏంటంటే, డబ్బును అనుభవించాలి, మనము ఎంత ఉంటే దాంతో మనము తృప్తి చెందాలి, పిసినారి కంటే దరిద్రుడనే ఓకే అని చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఓకేనా? దీర్ఘారావం అనే నక్కలా నాశనం అయిపోతారు. ఆ కథ ఏంటో చెప్తాను అని అడిగాడు. ఆ కథ ఏంటో చెప్పవా అని అడిగాడు హిరణ్యకుడు. మరి ఎవరు చెప్తున్నారు ఈ కథ? మందరుడు. మందరుడు. అదే కదా, దురాశ దుఃఖానికి చేటు.